తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. డబ్బులు ఏం చేశారు అని సోషల్ మీడియాలో అందరూ మొత్తుకున్నారు. ఒకసారి ఏం చేశారో ఆయన ఏం చెప్పరు, జస్ట్ మా టీం కలెక్ట్ చేసిన వీడియోస్ కొన్ని చూపిస్తా చూడండి. సోయల్ కూడా మీ పొలంలోకి వచ్చి ఇది పంట, ప్రియాంక కూడా వచ్చినట్టుంది నాకు తెలుసు ఆ టైంలో కదా. ఎప్పుడు వచ్చారు ఇది? ఇది అన్న నాటేసేటప్పుడు అన్న ఒకసారి అంటే ఇట్లా చేద్దాం అంటే నార్మల్గా అన్నకి ఇట్లా ఉండే ఇట్లా ఫార్మింగ్ చేద్దామని, అన్న మనం నాటేసేటప్పుడు చేద్దామన్నా అని చెప్పిన. నిజంగా అన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కు అంటే ఇంటికి పోయేటప్పుడు ఒకటే అన్నాను, నేను ఎప్పటి నుంచి అనుకున్నా మంచిగా అనిపించింది, కానీ జిమ్లో వర్కౌట్ చేసిన దానికన్నా పొలంలో చేసిన దానికి చాలా వేరే ఉన్నది. మొత్తం ఇట్లా పుండు అయిపోయింది, అంటే నార్మల్గా పెయ్యి మొత్తం ఆగమాగం అయిపోయింది అని అన్నాడు. ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న పొలం అంటే ఒక 2 తక్కువ ఉంటుంది, మొత్తం కలిసి 8 ఎకరాలు ఉంటుంది మొత్తం కలిపి. మీకు ఇష్టం స్టిల్ ఫార్మింగ్ అంటే? ఇప్పటికీ అదే బంతి పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు నాటేసినాం, మళ్ళీ వేశారు. ఓకే, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా. మీరు హెల్ప్ చేసిన ఇవన్నీ ఎందుకన్నా ఎక్కడ ఎక్కువ ప్రమోట్ కాలేదు, ఎక్కడ చూపించలేదు? ఎవరి అమ్మాయి? అయితే ఈ అమ్మ నేను నార్మల్గా ఆ చిన్న బాబు ఉన్నాడా, ఆ చిన్న బాబుకి ఏంటంటే ఉడుకు నీళ్ళల్లో పడ్డాడంట, అంటే వెనకకు తోసేసిరంట ఎవరో వాళ్ళ దాంట్లో, అంటే కొంచెం బ్యాక్ మొత్తం హాట్ వాటర్ తుంటే మొత్తం ఇట్లా అయిపోయింది, చర్మం మొత్తం ముసిపోయింది. ముసిపోగానే నేను చూసిన వీడియో చూసి ఎక్కడానికి కామెంట్ పెట్టంగానే వాళ్ళు విత్ ఇన్ అంటే పెట్టిన ఆయన ఒక 24 అవర్స్కి నాకు రిప్లై ఇచ్చిండు, అన్న ఇట్లా మనం చేద్దాం అనుకుంటున్నాం అన్న, ఒకసారి మీరు ఏడున్నారో చెప్పండి అంటే, వాళ్ళు ఉండి మేము ఇట్లా హైదరాబాద్ వస్తున్నాం అంటే సరే అని నేను మన ఆఫీస్కి పిలిపించి మనతో ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు స్కానర్ పెట్టమన్నారు. స్కానర్ అంటే నాకేం భయం ఏంటంటే స్కానర్తో కొంచెం వేరే జరుగుతుంది అన్న, మీ నంబర్ కింద పెడతా, మీ డీటెయిల్స్ కింద పెడతా, మీ డీటెయిల్స్ పెడితే ఎవరైనా మీకు చెయ్యాలనుకుంటే ఎవరైనా చేస్తారు. స్కానర్ ఏంటంటే కొంచెం వేరే ఉన్నది బయట, వద్దన్న నాకు ఇప్పుడు ఎవరో మళ్ళీ నన్ను అంటారు, నంబర్ పెడితే డైరెక్ట్ మీకు ఫోన్ వస్తుంది, మీకు అట్లా చెప్తారు, ఎవరైనా నాకు కాంటాక్ట్ అయినా మీకు ఫోన్ చేస్తా, పలానా వాళ్ళు మీకు చేస్తారంట, డైరెక్ట్ మీరు ఫోన్ పే నాన్న లేకపోతే అది పెట్టేసేయండి అన్న అని చెప్పిన. నా నుంచి కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్పేసిన. ఓకే, అలా హెల్ప్ చేశారు. ఇది రైతుల కోసం బేసిక్గా మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైజ్ దాన్ని డిజైన్ చేసేవాడు ఫిక్స్ చేస్తాడు. మీరు పోరాడేది చాలా జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే రైతులు పండించే కష్టానికి వాళ్ళు ఎప్పుడూ ప్రైజ్ వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఎంతోమంది రైతులు ఏడవడం, సూసైడ్లు చేసుకోవడం, బాధపడడం కూడా నేను చూశాను. ఈ ఫైట్లో మీ నాన్నగారు కూడా ఉన్నట్టున్నారు ఈ పోరాటంలో. ఇది ఎప్పుడు చేస్తారు? ఇది వడ్లు అన్నీ తీసుకొచ్చినాం, ఒక దగ్గర పోసినాం, అంటే ఇప్పుడు వరి అయిపోయేది వానలు పడతాయి, ఎందుకంటే వడ్లన్నీ తీసుకొచ్చి ఇంటి ముంగట పోసినాం, ఇంటి పక్క పొండు పోసినాం, పొలంలో పోసినాం. ఈ 3 దగ్గర వాన పడి మొత్తం నానుతున్నాయి. ఆ ఐకేపీ సెంటర్లో ఎవరు కొంటలేరు, కొనకపోతే ఇప్పుడు రైతు పరిస్థితి ఏంది? అట్లా ఊళ్ళో మా యొక్కలే కావు, అందరికి నానుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. మా ఊళ్ళో స్టార్ట్ అయింది వడ్లు కొను అని, అది ఏ పార్టీ కోసం చేయలేదు, దేనికోసం చేయలేదు, రైతు కోసం కూర్చొని మా వడ్లు కొనుర్రి, ఇది కొనకపోతే ఇంకా ఏం లేదు, ఇంతగానం కష్టపడి పండించిన పంట నేలపాలు అయిపోతుంది అని ఆ బాధతో కూర్చున్నది అక్కడ. ఇక కొంతమంది ఏమంటారు, పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీనికోసం చేసిండు దానికోసం చేసిండు అని ఈ కడుపు తిప్పలు ఎవరు చూడరు. ఒక రైతు ముంగట్టుకు వచ్చి పోరాడితే ఆయన ఒక అడుగు వేస్తే 10 అడుగులు వెనక గుంజుతారు. వచ్చి పొలం కాడికి వచ్చి ఒక పని చేస్తే అది ఏంటిది, ఎట్లున్నది, వాతావరణం ఏందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఇక నోళ్ళన్నీ బంద్ అవుతాయి, ఆడికి వచ్చి చెయ్యరు అనేది అంటారు. అంటే ఇప్పుడు అవన్నీ అలా తడుస్తూ ఉంటే మళ్ళీ మీకు ఆ పని వేస్ట్, మళ్ళీ ఆ బాధతోని ఎవ్వరు వంటలేరు అన్న బాధతోని ఏడ్చిపోయి ఆడ బాబు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మా బాధకి ఇది అని నేను అలా చూపిస్తే ఇక కొంతమంది కావాలని ఏదేదో అన్నారు. ఆ వీడియోని చూసి మా ఒడ్లు కొనకపోతే మేము ప్రైవేట్కి అమ్ముకున్నాం. ప్రైవేట్గా కొననీయకపోతే మేము ప్రైవేట్గా అమ్ముకుంటే 2,000 చిల్లర ఉండే, మా ఒడ్లు పోయింది 1,800 1,700 పోయింది. ఇది చాలా పాపం దారుణం అనిపిస్తుంది కదా, మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము. అంటే మీకు ఇలా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో పాలిటిక్స్లో కూడా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? దేవుడు రైతుల కోసం కొట్లాడమని దేవుడు పంపిస్తే ఖచ్చితంగా అడుగు రైతుల కోసం వేస్తా. ఇక
అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నేను మాల మీద ఉన్నా, మాల మీద ఉంటే ఎవరిదైనా పంటనే. ఆ వీడియో చూడంగానే నాకు బాధ అనిపించింది. బాధ అనిపించగానే నేను నిర్మల మన తమ్ముడు ఉంటాడు, ఇట్లా ఏడాన్ని కనుక్కోమంటే అంటే నిర్మల్ దగ్గర అని చెప్పగానే ఒకసారి ఫోన్ చేసిన. ఎక్కడ అంటే అన్న మన నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు. అంటే నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, 350 కిలోమీటర్లు మా నుంచి, వాళ్ళ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. నేను మళ్ళీ పోవాలంటే నేను మాల మీద ఉన్నా, అంత దూరం పోయి మళ్ళీ ట్రావెలింగ్ చేయాలంటే మళ్ళీ 350 అటు 350 ఇటు, మాల మీద ఉన్నాం. ఏ రేటు మంచి ఎటు చెడు అని నేను మళ్ళా పెద్ద పెద్ద స్వామిని అడిగితే వద్దు, అక్కడ నుంచి ఎవరైనా ఉంటే పంపించి చెయ్యి అంటే నేను ఇక్కడ నుంచి ఉండి వాళ్ళ తమ్ముడిని అక్కడ పంపించి ఇట్లా అనుకుంటున్నా అని చెప్పి మరి అట్లా ఇచ్చిన. ఆ వీడియో ఇట్లా తీయకపోదును. ఇక కొంతమంది అనుకుంటున్నారు కదా, చెప్పిన అమ్మ నేను ఇస్తా, నేను రాను, వీడియో కాల్లోనే మాట్లాడతా, ఇది కొంతమందికి చూపెట్టనీకి అమ్మ అని అక్కడ నుంచి మళ్ళీ అది ఇచ్చిన. ఇది ఒకటి నేను ఇట్లా చూపి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో విన్ అయిన అమౌంట్ డొనేట్ చేస్తారా, పర్సనల్ గా వచ్చిన అమౌంట్ ఏనా? బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ఎంత అయితే మనకు కొంచెం మిగిలిందో అక్కడ నుంచి ఏంటంటే కొన్ని చెప్పలే నేను. నా తప్పు ఏంటంటే ఇట్లా అవుతుందని నాకు తెలియదు. ఏంది ఇట్లా ఇప్పుడు చిన్న పాపాలను తీసుకొని వచ్చారు, మా ఇంటికాడ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చిన్న పాపాలను ఇంత పాపాలను తీసుకొచ్చినాక వీడియో తీద్దామంటే నా మనసు ఒప్పదు. అన్ని ప్రతిదీ ప్రూవ్ వాళ్ళు గింతున్నారు, వాళ్ళని ఎట్లా తీసుకొని వీడియో తీయాలి. ఒకళ్ళైతే ఇంటికాడనే వండుకున్నారు, అరే వీళ్ళని ఎట్లా వీడియో తీయాలి, నేను ఎట్లా అడగాలి, వీళ్ళను ఎట్లా ఇచ్చినా అని ఎట్లా చెప్పాలి. వాళ్ళేమో ముఖం ముంగటికి రమ్మంటే బాధపడతారు, వద్దన్నా మా ఫేస్ వద్దన్నా. చాలా మంది ఒప్పుకోవాలి రావడానికి. మరి పైసలు ఇమ్మను ఇట్లా అంటే ఇక బాధతో ఇచ్చిన తర్వాత సరే అమ్మ మీకు గుర్తుంటే చాలు, నేను ఇచ్చింది దేవునికి యాదుకుంటే చాలు ఇట్లే అనుకున్నా. నా మనసుకు మీకు దేవుళ్ళకి తెలిసే చాలు అని నేను ఇచ్చేసిన. నా తప్పు ఏంటంటే గది తర్వాత తెలిసింది, నా తప్పు తీసుకోలేదు, వీడియో తీసుకోలేదు అని తర్వాత తెలిసింది. ఎవరికి మంచి పనులు చేసామనేది తీసుకున్న వాళ్ళకి చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అంటే ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకోలేరు, ఆల్రెడీ మన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ కమెంట్ చేసే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒక 1 రూపీ అన్నా ఎవరికన్నా హెల్ప్ చేస్తుంటే. ఇంకొకటి హైలైట్ ఏంటంటే సరే నా ఉన్నంతలా నేను ఇప్పటికీ ఏదైనా ప్రమోషన్ చేసినా దాని నుంచి కొంతమంది చదువుకుపోతుంది, కొంతమందికి నేను ఇస్తే 10,000 ఇచ్చిండు, సరే నువ్వు రూపాయి ఇచ్చి పెట్టు, వాళ్ళని వద్దంటురా, రూపాయి ఇచ్చి పెట్టు, 10,000 ఇచ్చిండంటే అదే వాళ్ళకి అర్థం కాదు. అరే సరే నువ్వు ఒక 100 రూపాయలు వాళ్ళకని ఇచ్చినావా కనీసం, నేను నాది బట్టి నేను చేసుకున్న దాన్ని బట్టి ఒకరికి ఇంత ఇస్తున్నా, ఒకరికి అంత ఇస్తున్నా, ఒకరికి ఇంత ఇస్తున్నా, ఇంతనే ఇచ్చిండు, గివ్వే ఇచ్చిండు. అలా కమెంట్ చేసే వాళ్ళు ఎవరైనా 1 రూపీ అయినా ఇచ్చుంటే అవి స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా ఇప్పటి నుంచి నెగటివ్ ట్రోల్స్ వస్తే నేనేమనుకున్నా, నా మనసుకు తెలుసు దేవుడు నాతో ఎవరికి ఎంత ఇప్పియాలో అంత ఇప్పిస్తున్నాడు, నేను అదొకటి నమ్ముతా. నేను నాకు కొన్ని చేసిన దగ్గర నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు నాతో నేను చేస్తలేను, నాతో దేవుడు చేపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఇప్పుడు నాతోని వాళ్ళు ఎవరో తెలియకుండా దేవుడు నాతోని వాళ్ళకి ఇప్పుడు నేను రూపాయి ఇచ్చినా అంటే నేను ఇయ్యలే, దేవుడు నాతో ఇప్పించింది వాళ్ళకి. వాళ్ళు ఎవరో తెలియదు, ఏమో తెలియదు, అవును ఇట్లా నన్నే అడిగిరా అంటే దేవుడు అప్రోచ్ అవుతారా అన్న హెల్ప్ కావాలి అని. అంటే చాలా చాలా వీడియోస్ దొరికాయి మనకి, అండ్ చాలా మంది నేను ఇచ్చిన తర్వాత వాళ్ళ ముఖంలో సంతోషమే నాకు 1000 కోట్లు ఆనందం అంతే. ఇంకా ఒకసారి వాళ్ళ దగ్గర పోయినాక వాళ్ళ బాధ తెలుసుకొని నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు చిన్న స్మైల్ ఇస్తారు, ఆ రోజు తినకున్నా చాలు, కడుపు నిండిపోతుంది అంతే. ఇంకా ఇది ఎవరికి డొనేట్ చేస్తారు? అన్న ఇచ్చిండు కదా, వీళ్ళకి ఇంత ఇచ్చిన, అన్న అంత ఇచ్చిండు అని ఆడ పెట్టిన, ఆ సందీప్ అన్న ఇంత ఇచ్చిండు, మనం ఇంత ఇచ్చిన, ఆట సందీప్ ఇచ్చారు, అలానే శివాజీ గారు మీరు ఉన్నారు. ఓకే, అది ఇట్లా ఇయ్యలేదు అన్నారు. మళ్ళా డైరెక్ట్ మా ఊరిలో ఏమన్నా అంటే డైరెక్ట్ వాళ్ళ చేయిలకి ఇయ్యకండి, ఇస్తే వాళ్ళు కొంచెం ఇట్లా ఇట్లా చేస్తారు. చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళకు సరిపోవు. మళ్ళా పెద్దగానికి ఏం చేశారంటే వాళ్ళ ఇప్పుడు ఇది ఉంటది కదా ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ లా, వాళ్ళ పెళ్లికి వరకు 10 లక్షలు ఇట్లా 10 లక్షలు ఇట్లా వాళ్ళ 15 లక్షల వరకు అవుతాయి, ఇద్దరు పేరు మీద మనం వేసినాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఎదిగేదాకా ఇప్పుడు అవి వస్తూనే ఉంటాయి కదా, సేవింగ్ లా వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇక నాకు మంచిగా అనిపించింది, అరే వీళ్ళకి ఇట్లా అయిపోతే నేను ఇచ్చింది సరే 1 లాక్ కావచ్చు, కానీ వాళ్ళు పెళ్లి అయ్యే వరకు మంచిగా 10 లక్షలు అవుతాయి కదా, ఆలోచన మంచిగా ఉంది కదా అని నేను అట్లా. ఇంట్లో పిల్లలకి ఈ రోజుల్లో అలా ఎవరు చేయట్లేదు అన్న, ఇంట్లో ఉన్న పిల్లలకి చాలా మంది ఇలా మనీ వేయట్లేదు, బట్ మీరు అలా డొనేట్ చేశారంటే గ్రేట్. ఇది అన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసాను, ఇది మంచులక్ష్మి గారితో మీరు కలిసి ఇక్కడ ఎవరో ఒక అబ్బాయికి డొనేట్ చేస్తున్నారు, ఇది ఎక్కడ కూడా కనిపించలేదు. అలానే ఇది ఏదో స్టేజ్, ఇక్కడ అనసూయ గారు కూడా ఉన్నారు, దీపావళి అని చెప్పి ఏదో ఉంది, ఇవన్నీ ఎక్కడ? దీపావళి ఈవెంట్ అక్క, అంటే షోలా ఈటీవీ షో ఉంది,
నార్మల్ ఇట్లా చేయొచ్చు అంటే సరే అని మన దగ్గర వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేద్దామని వాళ్ళని తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను చేసింది కాక నా త్రూ ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాబుకి ఏంటంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళకి అమ్మ నాన్నకి ఎవరు లేరు. నేను ఏంటంటే నా బర్త్డే నాడు నేను గుడికి పోయి కొమరేలు వెళ్ళి వస్తుంటే ఒక పాఠశాలలో నన్ను సర్పంచ్ వాళ్ళు ఇన్వైట్ చేసి కేక్ కట్ చేపిస్తున్నప్పుడు ఆ అబ్బాయిని తీసుకొచ్చి గిన ప్రాబ్లం ఇది గిట్లా అంటే నేను ఖచ్చితంగా చేస్తా, నీకు చేస్తా, ఇప్పుడు ఇస్తా అంటే అన్న మీరు మంచి స్టేజ్ మీద మంచి ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు చేయండి, ఎందుకంటే ఈ బాబుకి గిట్లున్నది, పలానోళ్ళు చేస్తే కొంచెం ఈయనకు ఈ ఊరు సపోర్ట్ ఉంటుంది, మీ సపోర్ట్ ఉంటుంది, ప్రజల సపోర్ట్ ఉంటుంది అన్న. సరే అన్న అని చెప్పిన తర్వాత నాకు అవకాశం వచ్చింది షోలా ఇట్లా చెయ్యొచ్చు అన్నప్పుడు, అరే వీళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళని తీసుకొని వచ్చిన, సర్పంచ్ని వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చిన. పాపం పొద్దున్న నుంచి ఉన్నారు, అంటే ఆ బాబుకు న్యాయం జరుగుతుంది అంటే మనం ఇచ్చింది కాక 10 మంది తోడు పడతారు, ఏదో ఇల్లు కానీ ఏదైనా వస్తుంది అన్న ఆశతోని అంతమంది వచ్చిర్రు. వచ్చిన తర్వాత కట్ చేసి ఏమైంది, ఇచ్చినాం స్టేజ్ మీద ఇచ్చినాం, అంత అయిపోయింది. తర్వాత వస్తే అది టెలికాస్ట్ కాలే, డబ్బులు అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇచ్చినాము, టెలికాస్ట్ కాలే. మా ఊళ్ళు ఏంటంటే సైడ్కి వెళ్ళి వీడియో తీసినారు. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు వీడియో తీస్తారు, ఆ వీడియోనే ఉంది, ఈ మెయిన్ ఫుటేజ్ లేదు. ఎందుకంటే టెలికాస్ట్ కాలేదు మరి? ఇక కొన్ని వాళ్ళు ఏమన్నారు, కొంచెం అన్న టెక్నిక్ అట్లా ఇట్లా ఇవ్వద్దంటే, మరి మీరే చెప్పారు కదా అన్న, మీరే చేయమన్నారు, లేకపోతే నేను వీడియో తీసుకుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ రిటర్న్ తీసుకొని నేను చెయ్యాలా అన్న. పాపం సర్పంచ్ వచ్చిండు, వాళ్ళతో చాలా మంది వచ్చారు, వాళ్ళు పొద్దు నుంచి ఏం తినకుండా ఇంతసేపు కూర్చోరు అన్న అని చెప్పిన. ఇక టెక్నిక్ ఇష్యూ ఇక ఇట్లా అన్నారు, ఇక ఏం అనలేదు, చేతులు ఎత్తేసారు. మళ్ళీ ఆ ఫుటేజ్ అన్న ఉంటే ఇవ్వనా మేము పెట్టుకుంటామంటే అట్లా ఇవ్వద్దు అన్నారు. ఇక ఇంకొకటి ఏంటంటే మంచు లక్ష్మి అక్క వాళ్ళు ఆ బయట వచ్చినప్పుడు ఆ అక్క చేతుల నుంచి వేరే మళ్ళీ సమ్ అమౌంట్ మళ్ళీ మనం ఇప్పించినాం వేరే వాళ్ళకి. ఆమె అక్క వెళ్ళిపోతుంటే అక్క మీరు ఇవ్వండి అక్క, ఈ ఫోటో మేము తీసుకొని పెట్టుకుంటామని అప్పుడు సర్పంచ్ మేము మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని అది ఊని అది అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా మనం చేద్దామని మళ్ళీ మనం చేసినాం. ఆయనైతే కనిపిస్తున్నారు అంటే నా వరకు ఒక క్లారిటీ కోసం ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ ఎవరికి హెల్ప్ చేయలేదు అన్నందుకు నాకు కొన్ని విజువల్స్ దొరికాయి, అండ్ ఇప్పుడు నేను లైవ్ లో కొన్ని చూస్తున్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మా సార్ నుంచి నేను మీరు ఒక వీడియో గిట్లా చూసారు మళ్ళీ మా సార్ నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిండు. ఆ సార్ గిట్లా ఏంటంటే రైతుల కోసమే బుక్ ఇట్లా రాసిండు, రైతుల ఆత్మహత్యల గురించి దీని గురించి రాసిండు. రాసి నేనే అనుకున్నా సార్ని అడుగుదాం, జెన్యున్ ఎవరు ఉంటారో తెలుస్తుంది. ఒక సార్ని అడగంగానే పలానా దగ్గర ఉన్నారు అంటే నేను అక్కడికి వెళ్ళిన, సార్ చెప్పి ఇట్లా చెప్పి వాళ్ళ నుంచి చేసినాం. మళ్ళీ అదే సార్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఒక అమ్మాయి ఉన్నది, ఆమె ఏంటంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలి, రేపు ఎగ్జామ్ ఉందనగా ఈ రోజు ఇట్లా ఆమె కైకిలా అంటే కూలి పని పోతుంది, వస్తే 200 వస్తాయి, ఇక అంతే ఉంది, ఏమన్నా చేద్దామా మనం అన్నాడు. సరే అన్న నేను సార్ అని పిలుస్తా, అన్న అని పిలుస్తా, సరే సార్ చేద్దాము అని చెప్పిన. చేద్దామన్న టైంలో మనం ఇస్తాం, నేనైతే అమౌంట్ ఇచ్చిన, అది ఎట్లా చూపెట్టాలి? ప్రతిదీ ప్రూవ్ చేయాలంటే కష్టం. ఇప్పుడు ఆమె స్టూడెంట్ ఇప్పుడు చేస్తుంది, ఆమె ఏమంటే ముంగటికి రాలేదు, నా బాధ నేనే వాళ్ళు చెప్పాలి? ఆమె చదువు అంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఎటు కాని సిచ్యువేషన్లో సార్ అడిగింది వీళ్ళకి చేయాలి, మైండ్ ఒకటే అవుతుంది, వీడియో తీయాలి లేకపోతే ఆమె రాదు, ఎట్లా ఇవ్వాలి అన్న? జెన్యున్గా కనిపిస్తుంది మీరు చేసిన వీడియోలు, నిజంగా అంటే మనం చేసే ప్రతి సాయం కూడా మనం చూపించాలి, అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటే మీరు ప్లాన్కి పాటికి ఎన్నో చేసేవాళ్ళు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మేము చూసాం కాబట్టి కొన్ని నమ్ముతున్నాము. అందుకే ఇక నాకు ఇచ్చేసిన తర్వాత ఇట్లా వీళ్ళందరూ ఇట్లా అంటారు. సరే ఏదన్నా ఒక రోజు నేను వీళ్ళకి ఫోన్ చేసినప్పుడు జెన్యున్గా వాళ్ళైతే మనకు చెప్తారు కదా, మాటనన్నా వినిపిస్తుంది కదా, మనిషి అయితే కనిపించకపోతే మాటనన్నా వినిపిస్తుంది కదా, అది ఒకటే ధీమా కాదంటే. ఇప్పుడు ఒకసారి నేను ఫోన్ చేస్తాను సార్కి, మీరు ఒక్కసారి ఇప్పుడు సార్ అయితే అబద్ధం చెప్పాడు కదా, చదువు చెప్పి సార్ అయితే అబద్ధం, నేనైతే అబద్ధం చెప్తుండొచ్చు కానీ చదువు ఎవరికి ప్రూవ్ చేసుకోవాలని అంటా నేను. అంతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది, డౌట్ వచ్చినప్పుడు నేనంటే కొంతమంది అనుకుండొచ్చు, చదువు చెప్పిన సార్ అయితే అబద్ధం చెప్పాడు కదా, ఒక్కసారి నా కోసం ఒక్కసారి మీకు ఫోన్ చేస్తా. ఓకే. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, ఒక్కసారి అక్క మీతో మాట్లాడుతుందంట, ఒక్కసారి మాట్లాడరా? నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నామమ్మా. అదే పల్లవి ప్రశాంత్ గారు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా మందికి హెల్ప్ చేశారు, బట్ బయట జనాలందరూ అనేది ఏంటంటే రైతు బిడ్డ అని చెప్పి గెలిచి ఎవరికి హెల్ప్ చేయలేదు అని చెప్పి ఒకటి బాగా క్రియేట్ చేశారు ఈ మధ్య కాలంలో. సో ఆయన నాకు చదువు చెప్పిన గురువు గారే ఉన్నారు, ఆయనతో కలిసి కూడా నేను హెల్ప్ చేశాను, ఒకసారి మాట్లాడండి అంటే
ఆయన అబద్ధం చెప్పారు కదా అని చెప్పి కాల్ కలిపారనమాట. అసలు ఏం చెప్తారు సార్ ఈ విషయం గురించి మీరు? అంటే అమ్మాయి ఆయన అంటే అబ్బాయి స్థాయికి మించి ఫార్మర్స్ కు చేసిండమ్మా. ఎందుకంటే మ్మ్. వాళ్ళది అత్యంత పేదరికమైన కుటుంబం. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు చదువు చెప్పిన మ్మ్. చిన్న ఆ పేదరిక కుటుంబం అయినా కూడా ఆ థాట్ తోటి నిజానికి రైతు బిడ్డనే. మ్మ్. ఇప్పుడు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట అని ఉంటదమ్మా. ఇప్పుడు మెదక్ జిల్లాని అది కూడా మ్మ్. చిన్న శంకరంపేట మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే 3 ఆడపిల్లలే. మ్మ్. వాళ్ళకి హెల్ప్ చేసిండమ్మా అక్కడ. మ్మ్. తర్వాత ఇప్పుడు సిద్దిపేట జిల్లా మ్మ్. R&R కాలనీ అంటే ఈ మల్లన్న సాగర్లో సబ్మెర్జ్డ్ విలేజ్ అది. మ్మ్. ఆ కుటుంబంలో ఒక పాప బాబు. పాప పాలిటెక్నిక్ చదువుతుంది. మ్మ్. ఆ అమ్మాయికి కూడా హెల్ప్ చేసిందమ్మా. వాళ్ళది రైతు కుటుంబమే, రైతు ఆత్మహత్యని అది కూడా. మ్మ్. తర్వాత సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం, కొత్త కుకునూరుపల్లి మండలం అయింది. అక్కడ కూడా 3 ఆడపిల్లలు. బా. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిండమ్మా. మ్మ్. చేసినట్టు చాలా మందికే హెల్ప్ చేశారు. అవుమ్మా. మ్మ్. ఓకే. నేను కూడా ఫార్మర్ సూసైడ్స్ మీద పనిచేస్తా 30 సంవత్సరాల నుంచి. ఓకే. పాపం నాతో కలిసి అంటే తనతో కలిసి నేను, నాతో కలిసి ఆయన కూడా హెల్ప్ చేసిండమ్మా. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. అన్న, ఇంకా మీరు ఎవరికి ప్రూవ్ చేసుకోక్కర్లేదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే చెప్తున్నారు కదా ఆయన విత్ లిస్ట్తో. నాది ఏంటంటే నా హెల్ప్ ఏంటంటే ఫస్ట్ చిన్న పాపల నుంచి వచ్చింది. ఆ దేవుడు అంటే ఆ దేవుడు చేపిస్తుండ అనుకున్నా. అంటే ఫస్ట్ శివాజీ వచ్చినప్పటి నుంచి 3 చిన్న పాపలు. మీరు చూసుకున్నట్టయితే అక్కడ 3. ఇప్పుడు నేను చేసిన ఇప్పుడు చార్ చెప్పిన దగ్గర ఎక్కడ చూడు చిన్న పాపలతోనే అవుతుంది మొత్తం అందరికి. మేబీ మీ సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ వెళ్ళాలని రాసి పెట్టి నాకు అదృష్టం అనిపించింది. అంటే చిన్న పిల్లలకి వేయాలంటే ఇట్లా ఉండాలి కదా. ఇక్కడ ఏమైతుందంటే నాకు మంచిగా అనిపించింది. నేను ప్రతి ఇంత ముందుకు మీరు చూసిన నీకు చెప్పిన కొన్ని వీడియోలు నేను తీసుకోలేదు చిన్న పాపలు దాన్ని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేబీ మంచి వైఫ్ రావచ్చేమో ఇన్ ఫ్యూచర్లో. ఇవన్నీ చూసి గాడ్ బ్లెస్సింగ్స్. అని పెళ్ళి ఎప్పుడు అన్న అన్నీ చెప్తున్నారు కానీ పెళ్లి గురించి చెప్పట్లేదు. ఇప్పుడు పెళ్ళాను అనుకో ఏమో బాబు అరే నువ్వు గట్ల అడుగు బిడ్డ గట్ల అడుగు అంటాను నేను. అంటారా? మీ తరపు నుంచి నేను అడుగుతున్నాను, చెప్పండి అన్న పెళ్ళి వద్దక్క. అన్ని మంచి పనులు. అంటే ఏదైనా రిలేషన్ ఉందా, లేకపోతే లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? బాపు చెప్పినానే అక్క. ఇప్పటి వరకు లవ్ ఏం చేయలేదా? అదో ఎక్కడ ఉంటది కదా అదే లేకుండా ఎవ్వరు ఉండరు. అంటే నా కోసం ఎక్కడో పుట్టి ఉంటది కదా అంటానా. బిగ్ బాస్ లో రతిక ఏదో కొంచెం మీతో క్లోజ్ గా ఉన్నారు, మీ ఇద్దరు వదిన ట్రాక్ నడిచింది, అది సీరియస్ ఏంటి కొంప తీసి? లేదక్క, నిజం చెప్పండి. అయ్యా లేదక్క. ఆ స్టోరీ బిగ్ బాస్ హౌస్ వరకేనా రతిక? అది అంటే బయటకు వచ్చిన తర్వాత తనతో మీ ర్యాప్ ఎలా ఉంది ఏంటి? అయ్యో ఎవరి పనులు ఎవరు టచ్ లో ఉన్నారా అన్న? అసలు ఎవరు లేరు. శివాజీ గారికి మీరంటే చాలా ఇష్టం, మీకు ఆయన అంటే ఇష్టం కదా. శివాజీ గారు అంటే మీరు 1 word లో ఏం చెప్తారు? నాకు అన్న. అన్న, సొంత అన్న. అన్న లేడు, అన్న. ఇక అన్నలా చూసుకుంటారు. బిగ్ బాస్ హౌస్ లో మీకు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. బయట కూడా మీరు హౌస్ లో ఉన్నప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అని చెప్పి విన్నాం. వాళ్ళ గురించి మీ పైన సాంగ్స్ కూడా వచ్చాయి కదా. అంటే వీళ్ళందరూ